ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ప్రపంచపు తొలి వాస్తు శిల్పిగా, సృష్టికర్తగా శ్రీ విరాట్ విశ్వకర్మకు గుర్తింపు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. పేదల పెన్నిది సీఎం రిలీఫ్ ఫండ్. లబ్ధిదారులకు చెక్కులను అందించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. కరప మండల పరిషత్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే నానాజీ వెల్లడి. బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రపంచపు తొలి వాస్తు శిల్పిగా, సృష్టికర్తగా శ్రీ విరాట్ విశ్వకర్మ గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి అని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, DRO వెంకట్రావు, విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు హాజరై శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా దైవిక వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజును రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు ఆయన కొనియాడారు. ప్రపంచపు తొలి వాస్తు శిల్పిగా, సృష్టికర్తగా శ్రీ విరాట్ విశ్వకర్మ పేరుగాంచారని ఆయన తెలిపారు. విశ్వబ్రాహ్మణ అని పిలువబడే విశ్వకర్మ సంఘం భారతదేశంలోని గొప్ప సామాజిక సమూహంగా ఉన్నారన్నారు. జిల్లాలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించి చేతి వృత్తులు చేసుకునే వివిధ వర్గాల ప్రజలకు నిర్దిష్టమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేయడం జరుగుతుందని, వెనుకబడిన వర్గాల ప్రజలందరూ విశ్వకర్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఎం లల్లి, బీసీ కార్పొరేషన్ ED ఏ శ్రీనివాసరావు, కాకినాడ డివిజన్ ABC పి రామకృష్ణ, కార్యాలయ పర్యవేక్షకులు యు ఉమామహేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ కె సూర్యశివప్రసాద్, కలెక్టరేట్ AO S రామ్మోహన్ రావు, రాష్ట్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా వైపు నుంచి నేను ఒకసారి డిపార్ట్మెంట్లో ఒకసారి కూర్చొని అసలు ఏంటి మరి ఏం ప్రపోజ్ చేయొచ్చు గవర్నమెంట్కి నేను రాసి నా వైపు నుంచి గవర్నమెంట్కి ప్రపోజ్ చేసే బాధ్యత నాది. నేను ఐఎమ్ ప్రామిసింగ్, నేను ఆయన పాజిటివ్గా నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని జిల్లా స్థాయిలో చేయగలిగేవి ఉన్నవి ఓ మాటగా చెప్పగలను నేను యాక్చువల్లీ చేయిస్తాను. బట్ ఇప్పుడు మీరు అడుగుతున్నవి ఏంటంటే, మన ఒక్క జిల్లా కదా యాక్చువల్లీ స్టేట్ వైడ్, నేషనల్ వైడ్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సినవి, స్టేట్ వైడ్ గవర్నమెంట్ పరంగా కొన్ని తీసుకోవాల్సినవి. సో నా వైపు నుంచి పాజిటివ్గా పంపించే బాధ్యత నాది. అంతవరకు నేను ప్రామిస్ చేయగలను. కొంత మీరు మీ స్టేట్ బాడీస్ కూడా ఉన్నాయి. మోరల్లెస్ ప్రతి ట్రేడ్కి ఒక గుడ్ స్టేట్ బాడీ తయారైంది. నేను ముందు పనిచేసేవాడు, సో నాకు తెలుసు. సో కొంత గవర్నమెంట్ వైపు నుంచి కూడా పర్సుయేషన్ చేసుకొని ఇది
సాధించుకోవాల్సిన అవసరం ఉందని అంటే ఇక్కడ చెప్పినంత మాత్రాన నా వైపు నుంచి రిపోర్ట్ వెళ్ళినంత మాత్రం. కాకినాడ నగరంలో ఇప్పటికే 5 కోట్ల రూపాయల మేరకు సీఎం సహాయ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్లను బుధవారం జగన్నాథపురం క్యాంపు కార్యాలయం నందు బాధిత కుటుంబాలకు కొండబాబు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలల కాలంలోనే కాకినాడ అర్బన్ నియోజకవర్గం నందు పలు దఫాలుగా సుమారు 5 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్లను బాధిత కుటుంబాలకు అందించి ఆదుకోవడం జరిగిందని, నేడు 13 మంది లబ్ధిదారులకు సుమారు 7,25,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని, గత వైసీపీ ప్రభుత్వం హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అందని ద్రాక్షగా ఉండేదని, గత పాలకులు వైద్య రంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. అటు ఆరోగ్యశ్రీలో వీలు కాని మరియు అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్స చేసుకున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించి ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గొదుల సాయిబాబా, ఎస్కే రహీం, చింతలపూడి రవి, పిర్లా లక్ష్మీ ప్రసన్న, పొంగ బుజ్జి, ముత్యాల రాణి, పాలిక నాని, అమలకంటి బలరాం, నీలకాయల సన్నీ కిరణ్, రెడ్డనం సత్తిబాబు, దంగేటి సతీష్, బుల్లోజు ఉమా, కోలా ఎల్లారావు, విస్సంశెట్టి బాబ్జీ, కాళ్ల సత్తిబాబు చౌదరి, పెదపూడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. చంద్రబాబు ఈ రోజు కాదు, గతంలో కూడా చెప్తున్నాను, రాష్ట్రాల్లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉంచాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలని హాస్పిటల్ అభివృద్ధి చేశారు. అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టారు, ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేశారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా హాస్పిటల్ పెట్టి ఆరోగ్యంగా అందరూ ఉండాలని చెప్పారు. వైద్య రంగాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. అలాంటిది గత ప్రభుత్వం మీద నిర్లక్ష్యం చేసింది. అదేవిధంగా ఎంత వైద్య సేవలు అందించినప్పుడు కూడా, ఎన్టీఆర్ వైద్య సేవలు ఉన్నప్పుడు కూడా ఇంకా చాలామంది ఎమర్జెన్సీగా ఆపరేషన్ కానీ సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్ జాయిన్ అయిపోయి డబ్బులు కట్టలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఈరోజు చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి ఈరోజు అన్ని విధాలు కూడా సహాయం చేస్తున్నారు. ఇప్పటికే మన కాకినాడ నగరంలో దగ్గర 5 కోట్ల సుమారు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయం గురించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు నేను చాలామంది అందరూ కూడా వైద్య సేవల గురించి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇస్తే ఈ విధంగా సహాయం చేస్తారు. ఇది అందుకే ఈ రోజున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి వీళ్ళందరి తరఫున కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు భారీ ఎత్తున ప్రజలకు అందించడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీ పేర్కొన్నారు. కరప మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అందులో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులు తమ శాఖల పురోగతిని వివరించారు. ముందుగా ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి మహాత్మాగాంధీ విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, ఎమ్మెల్యే పంతన్ నానాజీ మాట్లాడుతూ కరప మండలంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఒక ఎకరం లేదా 6 ఎకరం దాని ప్రయత్నం మీ అందరి సహకారంతో అది చేస్తానని చెప్పాను. ఎకరం మొదలకుండా మీ అందరి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున కాలువలు తవ్వాం. మన సొంత నిధులతో పాటు మన సొంత నిధులు మన అందరూ కూడా కలిసి కట్టుగా పార్టీలకు అతీతంగా మన కాలువలు తవ్వుకున్నాం. ప్రతి ఒక్క చోట అన్ని పార్టీలు కూడా కలిసి రావడం జరిగింది. ఏదైతే డ్రైన్స్ పూర్తి స్థాయిలో తవ్వామో దానివల్ల ఎక్కడా కూడా ఒక ఎకరం మొదలలేదు. అలాగే మన పైన ఎమ్మెల్యేలు ఎవరైతే మన రామకృష్ణ ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తామని చెప్పి ఈ సంవత్సరం నుంచే మీకు చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పటివరకు ఒక ముఖ్యమైన విషయం, అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఇదే ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి చేశాడు, కానీ ఇంత గొప్పగా పరిపాలన అందించడం ఇది మొట్టమొదటిసారిగా నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇబ్బంది, ఏ రకమైన ఇబ్బంది వస్తుంది. వైద్యపరంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నంత గొప్ప వైద్యం ఎక్కడ ఉండదు, కానీ కోఆర్డినేషన్ లోపల చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి పేషెంట్ కన్నా పేషెంట్ కూడా వెళ్ళిన అటెండెంట్ యొక్క బాధలు ఎంత అంత బాధలు కాదు, అవన్నీ
సరిచేసి బయటకు వచ్చి దాని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ముగ్గురితో కలిపి నేను కనుబాబు కలిపి 5గురితో కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడు ఆ 5గురు మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. మీరు ద్వారా ఖచ్చితంగా వెళ్ళి లోపల ఆ సేవలు పొందొచ్చు. అది అయిన తర్వాత వేరే చోట మీరు ఆరోగ్యశ్రీలో చేయించుకుంటే కొన్ని కవర్ అవుతున్నాయి, కొన్ని కవర్ అవ్వట్లేదు. అలా మ్యాక్సిమం కవర్ అవడానికి ప్రస్తుతం ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవన్నింటినీ మించిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఒక రకంగా తెలియకపోవడం వల్ల ఏదో అయిపోయిన దానివల్ల ఎమర్జెన్సీ మీద ఆరోగ్యశ్రీలకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేక దెబ్బతిని ఆర్థికంగా చిదిగిపోయే పరిస్థితి వస్తే సీఎం రిలీఫ్ పెట్టి ఆ బిల్లులు పెట్టుకుని సీఎం రిలీఫ్ పెడితే ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో 143 మంది అప్లికేషన్ పంపించాం. దానికి కానీ 117 మందికి చెక్కులు ఎంత పెద్ద మనసుతో చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని చూస్తాను. ఆయన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 4,87,37,35,000 రూపాయల సొమ్ము లబ్ధిదారులకు ఇవ్వడం జరిగినది. అలాగే వాహన మిత్రకి 2025-26 పథకంలో భాగంగా అర్హత కలిగిన డ్రైవర్స్ కు సంవత్సరంకు 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి అన్ని గ్రామ సచివాలయంలో 2 రోజుల పాటు అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. కావున మీ గ్రామాల్లో అర్హత కలిగిన వారికి పథకం గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి శుక్రవారం మన మిత్ర డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు ధృవపత్రాలు ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పౌర సేవలు వేగవంతంగా అందజేసేందుకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుంది అని మీ గ్రామాల్లో ఉన్న ప్రజలకు చేయవలసిందిగా కోరుతున్నాము. కౌశలం కార్యక్రమానికి ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసుకునే కార్యాచరణ రూపొందించడానికి జరిగింది. 10 ఇంట్రో, డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ వంటి కోర్సులు చేసిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటించింది. మన కర్మంలోకి సంబంధించి 4,704 అభ్యర్థులను అర్హులుగా గుర్తించగా 3,034 అభ్యర్థులు మాత్రమే వారి సర్టిఫికెట్స్ సచివాలయ సిబ్బందికి సబ్మిట్ చేసి ఉన్నారు. కావున మిగిలిన 1,670 అభ్యర్థులను కూడా సొంతంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్నా లేదా వారి గ్రామ సచివాలయంలో సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసేలా మీ గ్రామంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. P4 విధానము ద్వారా మన మండలంలో 3,058 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించడం జరిగినది. 3,058 కుటుంబాల్లో 1,970 కుటుంబాలను 1,024 మార్గదర్శక దత్తత తీసుకొనడం జరిగినది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా సేవా పక్షోత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల బీజేపీ కాకినాడ జిల్లా కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, కార్యక్రమాల పరిశీలకులు సాహితీ వర్మలు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. బ్లడ్ క్యాంప్ ఇన్ఛార్జీలు డాక్టర్ ముత్తా నవీన్ కుమార్ తుమ్మలపల్లి, నానీల పర్యవేక్షణలో రోటరీ బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ సొసైటీ, బ్లడ్ బ్యాంక్ వైద్య బృందాలు స్వచ్ఛంద రక్తదాతల నుండి రక్తం సేకరించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే నేడు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ సేవా పక్వాడలో 15 రోజుల పాటు పలు సేవల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, పైడా భావన్ ప్రసాద్, పెద్దిరెడ్డి రవికిరణ్, వేటుకూరు సూర్యనారాయణరాజు, మాలకొండయ్య, కుండాల సాయి, యార్లగడ్డ రామ్కుమార్, జ్యోతుల రాజేష్, ముసలగంటి సురేష్, గౌతు చిన్న, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి పార్టీ వారు, రెడ్ వారు మరియు మిగతా వారు కూడా బ్లడ్ బ్యాంక్స్ వారు ఇక్కడికి రావడం జరిగింది. మోడీ గారు భారతదేశానికి సేవ, వారు చేసినటువంటి అద్భుతమైన అంశాలు భారతీయులు అందరి మధ్యలోనే ఉన్నాయి. ఈవేళ రక్తదాన శిబిరం నిర్వహించి వారిపై మాకున్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమ కొద్ది స్థాయిలో తెలియజేయడానికి ఈవేళ కాకినాడ జిల్లా ఆఫీస్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం పార్టీ తరఫు నుంచి.
మరి అనేక కార్యక్రమాలు ఇంకా మాకు ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ భారత్, అలాగే రాబోయే రోజుల్లో ప్రతి చోట కూడా మండల స్థాయిలో హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అలాగే పార్టీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే విధంగా రాబోయే రోజుల్లో ఇవ్వడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా మహిళలకి సంబంధించి స్వస్థ నారీ సశక్తి పరివార్ అని చెప్పి మహిళలకి ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ప్రతి హెల్త్ సెంటర్లో కూడా వారికి ఉచితంగా వైద్యం అందించే విధంగా దేశ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుని మహిళలందరూ కూడా వెళ్ళి మన మండలాల్లో ఉన్న మహిళలను కూడా వెళ్ళి వారి అక్కడ చెకప్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయగలని జిల్లా పార్టీ వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మందులు వాడిన తర్వాత కలిగే దుష్ప్రభావాలపై ప్రజల అవగాహన పెంచే లక్ష్యంతో ఫార్మాకోవిజిలెన్స్ 5వ జాతీయ వారోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలో ఫార్మసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్ పి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఫార్మకాలజీ విభాగం నుండి మొదలైన ర్యాలీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మీదుగా కొనసాగింది. ప్రొఫెసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, రోగులు వాడే మందులు మంచిని చేస్తాయి, కానీ ఎప్పుడైనా అనుకోని ఇబ్బందులు కలిగిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆసుపత్రిలోని ప్రత్యేక కేంద్రాలకు తెలియచేయటం ద్వారా మన ఆరోగ్యమే కాక సమాజంలోని ప్రతి ఒక్కరి భద్రతకు కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఫార్మాకోవిజిలెన్స్ అసోసియేట్ డాక్టర్ పి దుర్గాదేవి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ అవగాహన కార్యక్రమాలను విస్తరించి సురక్షిత మందుల వినియోగం, ఆరోగ్య రక్షణ అనే భావన పెంపొందించడం తమ లక్ష్యమని తెలిపారు. మందుల వాడకం వల్ల దుష్ప్రభావం ఏర్పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1800-180-3024కి సమాచారం ఇవ్వాలని, అధిక ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో సంబంధిత మందు తయారీని నిలిపివేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రూప మాట్లాడుతూ, వైద్యుని సలహా లేకుండా మందులు వాడకూడదని, ప్రతి ఔషధానికి లాభాలున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోకపోతే దుష్ప్రభావాలు కలుగుతాయని వివరించారు. కొత్త మందులు లేదా వాడుతున్న మందుల వల్ల కలిగే అనుకోని ప్రభావాలను వైద్యులకు తెలియచేయటం ప్రతి ఒక్కరి బాధ్యతని సూచించారు. ఈ ర్యాలీలో వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, నర్సింగ్ విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొని ప్రజల్లో చైతన్యం కలిగించే నినాదాలు చేశారు. సో ఏంటంటే ప్రతి సంవత్సరం మేము కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆర్డర్ తో మేము ఏం చేస్తున్నామంటే నేషనల్ ఫార్మకో విజిలెన్స్ వీక్ అని చెప్పేసి ఫార్మకో విజిలెన్స్ వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 నుంచి 23 మధ్యలో చేస్తున్నాం. సో ఈ వారం అంతా కూడా మేము ఏంటంటే జనరల్ పబ్లిక్ కి, అలాగే పేషెంట్స్ కి, స్టూడెంట్స్ కి, పంచాయతీస్ కి, హాస్పిటల్స్ కి, యూపీహెచ్సిస్ కి, పిహెచ్సిస్ కి వాటన్నింటికి వెళ్ళి అందరి దగ్గర కూడా చెప్తాము ఎలా రిపోర్ట్ చేయాలి, ఒకవేళ మందు వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే కనుక మనం ఎలా తెలియచేయాలనేది చెప్తామన్నమాట. సో ఈ వారం మేము చేసే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గనక ఏమన్నా మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే గనక డాక్టర్ కి నివేదించాలి. అలాగే మాది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, 1800-180-3024. దానికి ఫోన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం వారికి చేరుతుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి. సో వాళ్ళకి తెలియడం వల్ల మనకి ఏంటంటే మందుల వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేది తెలుసు. డ్రగ్ డెవలప్మెంట్ డ్యూటీ టైంలో బట్ అది దాటిపోయిన తర్వాత వచ్చే కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎథనికల్ గ్రూప్ ప్రాబ్లమ్స్ కానీ, హెరిడిటరీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్న వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ బయటకు పడుతుంటాయి. అవి వచ్చినప్పుడు మనం ఇన్ఫార్మ్ చేయకపోతే ఆ డ్రగ్ అలా కంటిన్యూ అయిపోతుంటుంది. దానివల్ల ఏమైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, రీనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, డెత్లు కూడా పాసిబిలిటీ అవ్వచ్చు. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి మనకి ఒక ఏంటది ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ అన్నది ఒకటి ఉంది. దాంట్లో ఎప్పటికప్పుడు ఏ డ్రగ్ వల్ల వచ్చినా, ఏ మందు వల్ల వచ్చినా, అసందర్భంగా వచ్చిన ఎటువంటి రియాక్షన్ అయినా మేము దాన్ని రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి రిపోర్ట్లు వేల కొద్దీ చేరిన తర్వాత గవర్నమెంట్ కానీ, దానికి సంబంధించిన అథారిటీస్ కానీ ఒక రకమైన రియాక్షన్, అంటే దాన్ని బ్యాన్ చేయడం కానీ, సస్పెండ్ చేయడం కానీ, వేరేగా తీసేయడం కానీ, దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంటుంది. సో అవి జరగడం కోసం మనం ముందు జాగ్రత్తగా ఇచ్చే ఇది అనమాట. అంటే ఒక చోట దొంగతనం జరిగితే ఊరుకుంటే ఇంకో ఇంట్లో కూడా దొంగతనం జరుగుతుంది. ఎవరైనా ముందు ప్రివెంటివ్ గా దాన్ని పోలీస్ రికార్డులోకి తీసుకొస్తే దే విల్ లుక్ ఆన్ టు దట్. లైక్ ఫార్మకాలజీ డిపార్ట్మెంట్. సో ఇవాళ ఈ వీక్ అంతా కూడా మనము ఫార్మకాలజీ వీక్ చేస్తున్నాము. ఇవాళ అవేర్నెస్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. మెయిన్ గా జనరల్ పబ్లిక్ కి తెలియాలండి. మనం చాలా చదువుకుంటాం కానీ పబ్లిక్ కి తెలియదు ఎలా రిపోర్ట్ చేయాలి, ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఎవరికి రిపోర్ట్ చేయాలనేది తెలియదు. సో మన ఈ ర్యాలీ ద్వారా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం పాంప్లెట్స్. ప్లస్ మనం ఇక్కడ వెండర్స్ కానీ, మెడికల్ షాప్ వాళ్ళకి కానీ అందరికీ కూడా 1-to-1 వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఏదైనా డ్రగ్ రియాక్షన్ వచ్చినప్పుడు ఊరుకోకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఏం రియాక్షన్ వచ్చింది, దేని డ్రగ్ వచ్చిందో చెప్తే
దాన్ని మనం నివేదించుకొని వి విల్ రిపోర్ట్ టు ద హైయర్ అథారిటీస్. అది ముఖ్య ఉద్దేశం ఈ ర్యాలీ వల్ల. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ తో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి ఎగ్జామినేషన్ ఫీజు తక్షణమే కాలేజ్ యాజమాన్యాలు కట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ, ఆర్టీఐ, జేఏసీ సభ్యులు పాల్గొని యాప్కు మద్దతిచ్చారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజు సాంచి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం డిఆర్ఓ వెంకట్రావుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సూరిబాబు, ఆర్టీఐ జేఏసీ కన్వీనర్ పప్పు దుర్గా రమేష్, యాప్ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ, ఆప్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్, మహమ్మద్ రియాజ్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు పేపకాయల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది చెల్లించని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ కాలేజీలు పిల్లల్ని అతి ఘోరంగా వేధిస్తున్నారు. ఆ వేధింపుల్లో భాగంగా వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వెళితే మీరు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు తీర్చే వరకు మీరు ఎగ్జామ్ ఫీజు కూడా కట్టడానికి వీలు లేదు, మేము కట్టించుకోమని చెప్పి వేధిస్తున్నారు. ఆ కోణంగా అఖిల పక్షాలు, ప్రజా సంఘాలు, స్టూడెంట్ ఫెడరేషన్స్ తో కలిపి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము. డిఆర్ఓ గారు చాలా మంచిగా స్పందించి వెంటనే మా లెటర్ ని తీసుకుని ప్రతి కాలేజీకి సర్క్యులర్ పంపించమని, ఫీజులు వెంటనే కట్టించుకోవాలని చెప్పి సర్క్యులర్ పంపించమన్నారు. ఈ సర్క్యులర్ ని కనుక వాళ్ళు కరెక్ట్గా పాటించకపోతే కాలేజెస్ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలను వాళ్ళకి చెల్లించకపోతే అఖిల పక్షాలతోటి, ప్రజా సంఘాలతోటి కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తుందని తెలియజేసుకుంటాం. ఎస్ఎఫ్ఐగా మేము కోరేది ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఆ విడుదల చేసే వరకు ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు ఎవరైతే పిల్లలకి సర్టిఫికేట్లు, ఫీజులు కట్టించుకుంటలేదో వాళ్ళందరికీ ఫీజులు కట్టించుకుని సర్టిఫికేట్లు ఇవ్వాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే డిగ్రీ పూర్తయ్యి 4 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు పీజీ అడ్మిషన్ ప్రారంభమయ్యి ఈ ప్రారంభమయ్యే టైంలో కూడా చాలా మందికి డిగ్రీ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడంతో పీజీ అడ్మిషన్ లో కోల్పోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే 4 రోజుల నుంచి పీజీ అడ్మిషన్ ప్రారంభమయ్యి డిగ్రీ సర్టిఫికేట్లు చాలా కాలేజీలు, ఈవెన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కూడా ఇవ్వకపోవడంతో ఈరోజు ఆ పిల్లలు పీజీలో మంచి కాలేజీలో సీట్లు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు కృషి చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలి. లేని పక్షంలో విద్యార్థి, అఖిలపక్ష రాజకీయ పార్టీలు అన్నింటినీ కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మేము హెచ్చరిస్తాం. రీయింబర్స్మెంట్ పడలేదన్న కారణంతో విద్యార్థుల నుంచి ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకోకుండా చేయడం, అలాగే విద్యార్థుల్ని కొన్ని వందల మధ్యలో నిలబెట్టి అవమానించడం, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక వడ్డీ వ్యాపారులు ఫోన్ చేసినట్టుగా ఫోన్ చేసి వేధించడం, ఇలాంటి చర్యలన్నీ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తా ఉన్నాయి, కార్పొరేట్ విద్యా సంస్థలు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో, అలాగే ఏదైతే ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులను వేధించకూడదని ఈరోజు మేము ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా సంఘాలని అలాగే ఇతర అఖిలపక్ష రాజకీయ పార్టీలు కలుపుకుని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి విద్యా సంవత్సరాలు కోల్పోవాల్సి వస్తుంది. అట్లాగే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది వాళ్ళ వేయకపోవటం వల్ల, ఈ బకాయిలు వేయకపోవటం వల్ల పిల్లల యొక్క ఎగ్జామినేషన్ ఫీజు కట్టించుకోకుండా వాళ్ళని చాలా వేదనకు గురి చేస్తున్నారు. అలాగే బడుగు బలహీన వర్గాలు, చిన్నవాళ్ళు, లేని వాళ్ళకి సహాయంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది పెట్టడం జరిగింది. ఈ వేధింపులకి అందరూ కూడా ఈ పేదలు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలన్నీ కూడా చాలా సఫర్ అవుతున్నాయి. కాబట్టి దీని మీద స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా చర్య తీసుకుని బకాయిలన్నీ కూడా విడుదల చేసి పిల్లల విద్యా సంవత్సరాలు నష్టపోకుండా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. కాకినాడ వెంకట్ నగర్ లో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి తరపున తనవంతు కృషి చేస్తానని ఆలయ వ్యవస్థాపక వంశ పారంపర్య ధర్మకర్తల మండలి చైర్మన్ రిటైర్డ్ మేజర్ జ్యోతుల వెంకట ప్రసాద్ తెలిపారు. కాకినాడ వెంకట్ నగర్ లో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ధర్మకర్తల మండలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ అధ్యక్షత వహించగా టీడీపీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మల్లెపూడి వీరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో తొలుత అతిథులు నూతన ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్స్పెక్టర్ ఫణికుమార్, ఎఫ్ఎఫ్సి చైర్మన్ రిటైర్డ్ మేజర్ జ్యోతుల వెంకటప్రసాద్, నూతన ధర్మకర్తలు సత్యనారాయణ, లక్ష్మీకుమారి, గన్ని సత్యనారాయణ చౌదరి, శ్రీలక్ష్మి, మాధవరపు పట్టాభిరామయ్య, రాజ్యలక్ష్మి, ఆలమూరు లక్ష్మి, ఓం నమశివాయలతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన పాలక మండలి సభ్యులకు
టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మల్లెపూడి వీరు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లెపూడి వీరు మాట్లాడుతూ నూతన పాలకవర్గం ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తే వాటిని ఎమ్మెల్యే కొండబాబు ముందుంచి ఆలయానికి నిధులు సమీకరించి ఆలయ అభివృద్ధి చేయాలన్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తల మండలి చైర్మన్ రిటైర్డ్ మేజర్ జ్యోతుల వెంకటప్రసాద్ మాట్లాడుతూ తాను గతంలో దేశం కోసం ధర్మాన్ని కాపాడడం జరిగిందని, అదేవిధంగా ఇప్పుడు ఆలయ ధర్మాన్ని కాపాడతానని తెలిపారు. అనంతరం పలువురు నగర ప్రముఖులు నూతన పాలకవర్గాన్ని పుష్పగుచ్చాలు అందించి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జ్యోతుల రాజా, బీజేపీ నగర అధ్యక్షులు జ్యోతుల రాజేష్, కాకినాడ సిటీ ఎస్సీసెల్ అధ్యక్షులు శ్రీకోటి అప్పలకొండ, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. అక్కడ ఉన్న పెద్దలు అందరికీ నా నమస్కృతులు. మీరు చెప్పినట్టు నేను ఇదివరకు ఆర్మీలో ఉండేవాడిని. సో దేశ సరిహద్దుల్లో వేరే విధంగా ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చాము. ఇప్పుడు అదే ధర్మంని పాటిస్తూ ఇక్కడ ఈ దేవాలయం నడపడానికి నాకు ఈ అవకాశం దొరికినందుకు దేవుడికి చాలా చాలా రుణపడి ఉంటాను. మీరు చెప్పినట్టు ఈ కమిటీ సభ్యుల్ని ఎమ్మెల్యే కొండబాబు గారు చాలా ఆలోచించి విశ్లేషించి నియమించారు. వీరందరికీ మా తరఫున చాలా శుభాభినందనలు. ఇలాంటి దైవ కార్యం మనకి లభించడం అనేది పూర్వజన్మ సుకృతము. అది మనం సఫలంగా భక్తులకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి మీతో పాటు పనిచేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనం చేసుకుంటున్నాను. మెంబర్లు అయిన ఇవాళ ప్రమాణ స్వీకారం అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారి తరఫున, కాకినాడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ యొక్క మెంబర్ అంటే గుడి యొక్క పవిత్రతను కాపాడే యొక్క బాధ్యత ముందుగా మన మీద ఉంటుంది. ఎవరైతే మెంబర్స్గా ఉన్నారో, ఎవరైతే చైర్మన్గా ఉన్నారో వారికి ఈ యొక్క బాధ్యత అప్పగించడం జరుగుతుంది. అందుకని ఏంటంటే గుడి యొక్క అవసరాలు కానీ, లేకపోతే గుడి యొక్క పరిశుభ్రతలు కానీ, అలాగే భక్తులు ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి ఏ విధమైన ఆటంకాలు కలగకుండా వారికి నిత్యం మనం సేవ చేసుకునే అవకాశం ఈ యొక్క మెంబర్స్. దయచేసి వచ్చే భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, ఏ విధమైన ఆటంకాలు కలగకుండా మనం అన్ని వేళలా ఈ యొక్క మన కార్యక్రమాలు అయితే ఏంటి, ఇంకా అనేకమైన విధాల అభివృద్ధి పరంగా మీరందరూ కూడా ఇందులో ఉన్నప్పుడు ఈ వేళ మెంబర్స్ గా మీరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రేపొద్దున్న ఈ గుడి అభివృద్ధి కోసం మరి రాను రాను మీకు ఇందులో ఉన్న సమస్యలు ఏ విధమైన అభివృద్ధి చేయాలనే విషయం తెలుస్తుంది. మీరందరూ కలిపి దీంట్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఒకటి మనం ప్రణాళిక పెట్టుకుని కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు తీసుకురావడం జరిగితే ఆ యొక్క సమస్యని, ఆ యొక్క అభివృద్ధిని ఏ విధంగా చేయాలని ఎమ్మెల్యే గారు మీరు అందరూ కలిపి ఈ యొక్క గుడిని అభివృద్ధి పదంలో నడిపించి అలాగే వెంకట్ నగర్ కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల వైద్య విద్య కళను సాకారం చేయడంతో పాటు పేదలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సుమారు 8,500 కోట్లతో ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా యువజన అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ తెలిపారు. కాకినాడలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువజన విభాగం నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఎంజీకే కిషోర్, రోకళ్ల సత్యలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో అమలాపురం కామన గురువు వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ వద్దకు చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొన్ని కాలేజీలు ఏదైతే పూర్తయిపోయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏమో ప్రైవేటీకరణ చేస్తూ మిగిలిన సగం పనుల్లో ఉన్నటువంటి మిగతా కాలేజీలన్నింటినీ కూడా పని జరగనివ్వకుండా ఆపు చేసే కుట్ర ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏదైతే చెప్తున్నారో మా హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చాలా తీసుకొచ్చేసామని చెప్తున్నారు కదా, సూటిగా ఒకటే అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన కాలంలో ఏ ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పర్టికులర్గా చెప్తున్నాం ప్రైవేట్ది కాదు, పేద విద్యార్థులకు ఉపయోగపడేలాగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏదైనా ఒక్కటి తీసుకొచ్చారా?
1986 నుంచి 88 దాకా ఎన్టీ రామారావు గారు 3 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే, తర్వాత 2006 నుంచి 2009 దాకా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. వాళ్ళ బాటలోనే వాళ్ళకంటే ఒకడుగు ముందుకేసి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు అనుమతులు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి విద్యార్థులకి అందులో శిక్షణ ఇస్తూ ఇంకో 2 మెడికల్ కాలేజీలు పూర్తి కావచ్చి మిగతా 10 కాలేజీలు కూడా నిర్మాణం సగంలో ఉంటే వీటిలన్నిటిని కూడా అయిన కాలేజీలనేమో ప్రైవేటీకరణ చేస్తూ పనులు జరుగుతూ ఉన్న కాలేజీలనేమో అక్కడికక్కడే పనులు ఆఫ్ చేస్తూ ఈరోజు పేద విద్యార్థులు కడుపు కొట్టి కార్పొరేట్ వైద్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి మీ యొక్క చర్యలకు నిరసనగా రేపు 19వ తారీఖున అమలాపురంలో కామన్ గురువు వద్ద స్టేట్ వైడ్ అంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అది తెలియజేయడానికి ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయండి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పేద ప్రజలైనా సరే, మధ్యతరగతి కుటుంబ వారైనా సరే, మెడికల్ విద్యార్థులుగా అంటే వైద్య విద్యార్థులుగా వాళ్ళకి అందుబాటులోకి రావాలని ఈరోజు సంకల్పించాం. అయితే మీ అందరికీ తెలుసు, ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ, మెడికల్ వ్యవస్థ అంటే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక కులానికి సంబంధించినే మొత్తం అన్నీ ఉన్నాయి. ఈ పేద విద్యార్థులకి ఈ ప్రైవేట్ ఈ ఫ్రీగా అంటే ఉచితంగా విద్య అందే దశ దగ్గరికి వస్తే మనకు డిమాండ్ తగ్గిపోద్ది, మాకు ఆదాయాలు తగ్గిపోతాయని ఇప్పుడున్న ప్రైవేట్ కాలేజీలు అందరూ కూడా వాళ్ళు ప్రభుత్వం దగ్గర గగ్గోలు పెట్టడం, ఏడవడం, వీళ్ళు దాన్ని ఈ మెడికల్ కాలేజీలు వస్తే మన కులపోళ్లే పాడైపోతారన్న సదుద్దేశంతో వాళ్ళు ఈ మెడికల్ కాలేజీలని నిర్వీర్యం చేయడానికి సంకల్పించారు. ఇటువంటి పరిస్థితుల్ని మేము ఎదుర్కొంటూ 19వ తారీఖు మాకు అందుబాటులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అమలాపురం కామన్ గురువు దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి మన కాకినాడ జిల్లాలో ఉన్న వైద్యం విద్య చదువుకుందామని మిస్ అయిపోయిన ప్రతి ఒక్కరు, అంటే ఈ కాలేజీలన్నీ వస్తే చాలా మంది డాక్టర్లు తయారవుతారు. ఈరోజు మెడికల్ కాలేజ్ మన జనరల్ హాస్పిటల్లో కూడా మెడికల్ విద్యార్థులు ఎక్కువ మంది చదువుకుంటే ఎక్కువ మంది డాక్టర్లు వస్తే వైద్యం అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో కోట్ల ఫండ్స్ కట్టుకుని, డొనేషన్లు కట్టుకుని ఆడు చదివినోడు ఫ్రీగా బయట వైద్యం చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు కూడా కార్పొరేట్ లాగే వ్యవహరిస్తారు. ఇటువంటి వ్యవహారాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టాలి. పేద విద్యార్థులకి, మధ్యతరగతి కుటుంబీకులకి కూడా విద్యను అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం సంకల్పించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామ శివార్న బావిలో 2 మృతదేహాలు లభ్యమైన ఘటన కలకలం రేపింది. బావిలో 2 మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతదేహాలు తాటిపర్తి గ్రామానికి చెందిన రంపం శ్రీనుబాబు, తోలేటి సూరిబాబుగా గుర్తించారు. క్లూస్ టీం సంఘటన ప్రాంతానికి చేరుకుని అక్కడ ఆధారాలు సేకరించారు. కాకినాడ జిల్లా ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ సంఘటన ప్రదేశానికి చేరుకుని బావిని పరిశీలించారు. హత్యగా అనుమానం వ్యక్తం చేస్తూ అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన దగ్గర ఒక సస్పెక్ట్ కూడా ఉంది. వి ఆర్ ఐడెంటిఫైయింగ్ ఇట్, వెదర్ జరిగిందా లేదా, వెదర్ హి హావ్ డన్ ఇట్ ఇస్ నాట్, వి ఆర్ వెరిఫైయింగ్ ఇట్. వెరిఫైన్ తర్వాత విల్ సీ. ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి వి కెన్ నాట్ కన్క్లూడ్ ఎనీథింగ్. పాతకక్షల నేపథ్యంలో ఇది ఏమైనా జరిగి ఉండొచ్చిన ఏమైనా అనుమానం ఉందా సార్? లేదు, ఇది సడన్ గా జరిగింది. ఇది ఇట్స్ నాట్ ఓల్డ్ డిస్ప్యూట్. సంఘటన స్థలంలో ఏమైనా అనుమానాస్పదంగా ఏమైనా కనిపించింది? సంఘటన స్థలంలో అనుమానాస్పది సస్పిషియస్ గా ఏమీ లేదు. అక్కడ ఓన్లీ స్లీపర్ ఉంది. అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నథింగ్ సస్పిషియస్ ఇది స్ట్రగల్ సైన్స్ కూడా లేదు అక్కడ. వెరిఫై చేసిన తర్వాత ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత విల్ వెరిఫై. ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి అదే వీఆర్ సస్పెక్టింగ్, అదే ప్రైమరీ సస్పెక్ట్ ఉంది. అదే అయిన తర్వాత విల్ వెరిఫై. బంధువులండి, they are brothers, relatives ఉన్నారు, బ్లడ్ రిలేటివ్స్ ఉన్నారు, నాట్ అస్ రియల్ బ్రదర్స్. ఇది రిలేటివ్స్. యాక్చువల్లీ ఇది వీ హ్యావ్ నాట్, ఇది ఇన్క్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ఇప్పుడు జరగలేదు. ఇది అయిన తర్వాత మనం డాక్టర్ విల్ కన్క్లూడ్ ఏ టైంకి జరిగింది అప్రాక్సిమేట్లీ. మనం ఇది 12 తర్వాత ఇది వీఆర్ ఎక్స్పెక్టింగ్ 10:30 నైట్, నిన్న నైట్ 10:30 తర్వాత. అంటే బాడీలు బావిలో ఉన్నాయని సంఘటన అనుమానాస్పద వ్యక్తి చెప్తే తెలిసిందా? ఉదయం అందులో ఉన్న విషయం వాళ్ళకి తెలిసిందండి.
ఇది డిడి డయల్ 112 కాల్ వచ్చింది. ఇది నిన్న కూడా ఒకటి వన్ పర్సన్ వన్ కమ్ టు పోలీస్ స్టేషన్. ఇది వేరే పర్సన్. We have also given the same issue on that. We are suspecting. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? We are suspecting, not concluding లేదు. ఎవరైనా అదుపులో తీసుకున్నారా సార్? రాత్రి జరిగినట్లు ఎవరైనా అదుపులో తీసుకున్నారా? అదే సస్పెక్ట్ ఉంది మన దగ్గర. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమాలు చేపడుతున్నట్లు ఏపీఎస్ పీఓ జేఏసీ కాకినాడ డివిజన్ చైర్మన్ వి బాలకుమార్, విద్యుత్ శాఖ 1104 యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం తీరుకు నిరసనగా శుక్రవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ఏపీఎస్పీఓ జేఏసీ కాకినాడ డివిజన్ చైర్మన్ వి బాలకుమార్, విద్యుత్ శాఖ 1104 యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ డివిజన్ కన్వీనర్ బి పైడిరాజు అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు. గత 2 రోజుల నుంచి విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. 22వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగుల పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా సర్వీస్ చేసిన వారందరికీ విద్యుత్ శాఖలు విలీనం చేయాలన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం అమల్లో ఉన్న ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం పేర్లు రూపొందించాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జేఏసీ చైర్మన్ మురళీకృష్ణ, కన్వీనర్ ఎన్ఎస్ నాయుడు, పెద్దాపురం జేఏసీ నాయకులు కె బాబీ, జిఎస్ సుందర్రావు, డి సింహాచలం, కెవి రమణ తదితరులు పాల్గొన్నారు. రకరకాల చర్చల పేరిట చర్చలకు పిలిచి అన్నిటికీ ఆమోదించిన అంశాల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కార్మికులను, ఉద్యోగులను తీవ్రంగా మనస్తాపానికి గురి చేయడమే కాకుండా వారికి తీవ్రమైన అన్యాయం చేస్తుంది మేనేజ్మెంట్. దీన్ని గవర్నమెంట్, ప్రభుత్వం వారి దృష్టిలోకి తీసుకెళ్లి, మేనేజ్మెంట్ వారి దృష్టిలోకి తీసుకెళ్లి ఈ దశల వారీ ఆందోళన కార్యక్రమాల ద్వారా మేనేజ్మెంట్ ఆల్రెడీ ఇంతకు పూర్వమే ఒప్పుకున్న అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలని ఈ దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా గత 2 రోజులుగా నల్ల బ్యాడ్జీల ద్వారా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు, రేపు అనగా బుధవారం, గురువారం ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ద్వారా మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాము. శుక్ర, శనివారాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించి అందరూ మూకుమ్మడిగా రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని మా యొక్క నిరసనని తీవ్రతరం చేస్తాము. అలాగే ఆ తర్వాత శనివారం రోజున సాయంత్రం కలెక్టర్ గారికి మేమందరం కూడా వెళ్లి మా విద్యుత్ ఐక్య కార్యాచరణ సమితి తరపున కలెక్టర్ గారికి మా వినతి పత్రాన్ని అందజేసి మా కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటాం. 1999 నుంచి 2004 దాకా ఉన్న వాళ్ళకి ఈపీఎఫ్, జీపీఎఫ్ ఒకటి వర్తించాలండి. కాంట్రాక్ట్ జేఎల్ఎంలని వెంటనే రెగ్యులర్ చేయాలి. అదే విధంగా గ్రేడ్ 2 జేఎల్ఎంలని రెగ్యులర్ జేఎల్ఎంగా నియమించాలి. కాంట్రాక్ట్ ప్రమోషన్లు ఇవ్వాలి. జేఎల్ఎంలని సచివాలయంలో నియమించుకున్నారు. వాళ్ళని సచివాలయం సిబ్బందితోటి సమానంగా వాళ్ళకి వేతన సవరణ అయితే జరగట్లేదు. వాళ్ళని ప్రభుత్వంలో మా ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ విలీనం చేసి వారికి మా ఈపీటీసీఎల్ మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళకి సమాన వేతనం చెల్లించాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేసి తక్షణమే సమాన వేతనం చెల్లించాలని కోరుకుంటూ మెడికల్ పాలసీ మీద ఒకటి కూడా మాది ప్రధాన డిమాండ్ అండి. మెడికల్ పాలసీ మీద కూడా మాకు సరైన అవగాహన లేదు. జేఏసీలో మా జేఏసీ నాయకులు వెళ్ళి కలిసిన తర్వాత మెడికల్ పాలసీ మీద మీకు త్వరలో వివరణ ఇస్తామని యాజమాన్యం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దాకా అది 2 నెలలు అయింది, కానీ ఇప్పుడు దాకా అది జరగలేదు. అదేవిధంగా మాకు 4 పెండింగ్ డిఏలు ఉన్నాయి. ఆ పెండింగ్ డిఏలు కూడా ఇప్పుడు దాకా మాకు అమలు చేయలేదు. ఇవన్నీ అమలు అయ్యేదాకా మా సమ్మెని ఉధృతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుందండి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్,
ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా నామకరణం చేయాలని కురుమళ్ళ రాంబాబు, వర్ణపు చక్రధర్రావు, కొండేపూడి శంకర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై పిఠాపురంలో సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు, ప్రముఖులు సమావేశమై కార్యాచరణ రూపొందిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో అల్లవరపు నగేష్, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, గట్టి శ్రీకృష్ణదేవరాయలు, ఓలేటి వెంకటేశ్వరరావు, ఈగల త్రిమూర్తులు, కొమ్మన అప్పారావు, చిన్నారి సతీష్, నాగేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రకాల నిస్వార్థమైనటువంటి సేవలు అందించారు పిఠాపురం మహారాజా వారు. దాంట్లో భాగంగా విద్య, వైద్య, వ్యవసాయం, ఇరిగేషన్, అలాగే సంస్కృతి, దేవాలయాలు, సంగీతం, ఇలా ఒకటని కాదు, ఇవాళ ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకి కూడా అయినా 100 సంవత్సరాల క్రితమే నిస్వార్థంగా నిధులు ఇచ్చి సేవలు అందించారు. అందుమూలంగా ఇవాళ కాకినాడలో పిఆర్ విద్యా సంస్థలు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, రంగరాయ మెడికల్ కాలేజ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎన్నో సంస్థలని వారు ఏర్పాటు చేశారు. వాటిలో చదువుకుని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం రాజా వారు స్థాపించిన విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు ఎంతోమంది భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అయితే పిఠాపురం మహారాజా వారికి ఇతర మహారాజులు మన భారతదేశంలో ఉండి సేవలు అందించినటువంటి మహారాజుల వలె అంతగా గుర్తింపు రాలేదేమోనని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. చేత మన కాకినాడ జిల్లాకి కాకినాడతో పాటు పిఠాపురం మహారాజా వారి కాకినాడ జిల్లా అనేటువంటి పేరు ప్రతిపాదించాలని ప్రభుత్వం వారికి, అది సాధించి తీరాలని ఇక్కడ వారి యొక్క సంస్థల ద్వారా ప్రయోజనాలు పొందినటువంటి పూర్వ విద్యార్థుల్ని, ఈ ప్రాంత ప్రజల్ని కూడా నేను కోరుకుంటున్నాను. అందరూ ఏకస్తులై ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది ఇక్కడ. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు కులాల ప్రస్తావన, కులాలను ఏకం చేయాలనే ప్రస్తావన ఈరోజు మాట్లాడుకునేది పిఠాపురం మహారాజు గారు 18వ శతాబ్దంలోనే ఆయన పరిపాలించే టైంలోనే ఒక 5గురిని ఇక్కడ అతనికి సహకారంగా పెట్టుకుని అందులో ఈ కులాల ఐక్యతతో ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి మల్లవరం దగ్గర 1350 ఎకరాలతో ఒక పెద్ద చెరువు తవ్వించి, ఆ చెరువు పేరు కూడా ఆర్ఆర్బిహెచ్ ట్యాంక్, పిఠాపురం మహారాజా పేరే దాన్ని కూడా, దాని యొక్క ఆయకట్టుకి అది సహకరించడం చేయడం, కాలువలు తవ్వించడం కానీ, చిన్న చెరువులు తవ్వించడం కానీ, అలా వ్యవసాయ రంగానికి ఆయన సహకారం చేయడం జరిగింది. అలాగే ఈ రకరకాల కాలేజీలు ఆ రోజుల్లోనే విద్యని విస్తరింపజేయాలనే ఉద్దేశంతో కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి మొదలుకొని పిఠాపురం ఏరియాలో అంతటికీ కూడా మంచి కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చదువుకునేటువంటి విద్యార్థులకి ఆకలితో ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో సత్రం కూడా ఏర్పాటు చేసి ఈ రోజు కూడా శ్రీ సత్రం ఉంది. 550 ఎకరాలు దాని తొండంగి మండలంలో ఇప్పటికే ఉంది, రన్ అవుతుంది కూడా. ఇలాంటి గుప్తదానాలు కూడా ఎన్నో చేశారు ఆయన. ఇవన్నీ చేసినప్పటికీ ఆయన పేరు ప్రఖ్యాతులు కానీ ఎక్కడ ఏమీ కనిపించే పరిస్థితి లేదు. ఎక్కడో మనకి అంతర్వేదిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా పిఠాపురం రాజా గారు కట్టించింది. అలాగే అన్నవరం దేవస్థానం కానీ, ఇలాగ ఎక్కడ ఏది చూసుకున్నా దేవాలయాలు ఆయన చేసిన సంస్కరణల ద్వారా మనం కూడా లబ్ధి పొందాం. కాబట్టి ఆయన పేరును మన జిల్లాకి పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో మేమందరం ముందుకు వచ్చాం. ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం కూడా. మా జిల్లాకి, మా కాకినాడ జిల్లాకి పిఠాపురం మహారాజా గారి పేరు పెట్టండి, పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా ఈ పేరును మార్చండి అని చెప్పి ప్రాధాన్యపడుతున్నాం పక్కనే. కాబట్టి మా విజ్ఞప్తిని మన్నించి ప్రభుత్వం వారు కూడా పరిగణలోకి తీసుకుని ఈ కాకినాడ జిల్లాకి పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా మార్చమని ఈ పెద్దలందరినీ కూడా, అలాగే మా పిఠాపురం శాసనసభ్యులు కాకినాడ జిల్లాను పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా మార్పు చేయమని చెప్పేసి ఒక అందరి యొక్క ఆలోచనలతోటి కూడా ఈరోజు ప్రథమ సమావేశం శ్రీ సూర్య విద్యానంద గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీలైనంత వరకు కూడా చాలామంది పెద్దలు విచ్చేయడం జరిగింది. ఇది మరింత విస్తృతంగా ఈ సమావేశాన్ని అక్టోబర్ 5 శ్రీ మహారాజా వారి జయంతి సందర్భంగా అది ఆ రోజు మళ్ళా మనందరం కూడా కాకినాడ జిల్లాలో ఉన్న ప్రముఖులందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి ఈరోజు ఈ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. ఈ విషయంలో మన కాకినాడ జిల్లా వాసులంతా కూడా పిఠాపురం మహారాజా కాకినాడ జిల్లాగా మార్చేంత వరకు కూడా అందరూ కూడా సమిష్టిగా ఒక మంచి
నిర్ణయాలు తీసుకుంటూ కూడా ఇది ప్రభుత్వాన్ని తెలియజేసి ఇది సాధించడానికి ఒక సాధన కమిటీగా కూడా ఏర్పడి మనం ఇది ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పేసి నమ్మకంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అక్టోబర్ 5వ తారీఖున మాత్రం బ్రహ్మాండమైనటువంటి సమావేశం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని టీం గోసేవ ఆధ్వర్యంలో మూగజీవాలకు ఆహారం లభించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ రమణయ్యపేటలో గల ఎస్పీసీఏ ప్రాంగణంలో మూగజీవాలకు టీం గోసేవ సభ్యులు వియ్యపు గోపాలకృష్ణ యాదవ్, సిరా లోకేష్ కుమార్, శీలం కళ్యాణ్లు గోవులకు ఆహారంగా తోటకూర అందించారు. గోమాతలు అన్నీ ఒక్కసారిగా రావడంతో వాటికి టీం గో సేవా సభ్యులు ఆహారం అందించారు. ఈ సందర్భంగా టీం గో సేవా సభ్యుడు వియ్యపు గోపాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, ఒక సాధారణ వ్యక్తి నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి కావటం ఆయన జీవితమే నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఎస్పీసీఏ సిబ్బంది, టీం గో సేవా సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వియ్యపు గోపాలకృష్ణ యాదవ్, టీం గో సేవ చారిటబుల్ సొసైటీ ముఖ్య సభ్యుని. ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా 75వ వసంతాలు అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఈ గోవధ నుండి కాపాడబడ్డ గోమాతలు ఉంటున్న ఈ కాకినాడ ఎస్పీసీ గోశాల నందు గోవులకి తోటకూర ఆహారంగా పెట్టడం జరిగింది. మన మోదీ గారు అగ్రదేశాలు నాయకులు మెచ్చుకున్న మన మోదీ గారు పుట్టినరోజు సందర్భంగా గోవధ నుండి కాపాడ్డ గోమాతలకి ఆహారం పెట్టడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజు సందర్భంగా ఆహారంగా ఏదో ఒకటి పెట్టి ఈ గోమాతల ఆశీర్వాదం కూడా మీరు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం గోసేవ చారిటబుల్. పంటలు పండించుకునేందుకు యూరియా ఎరువుల కొరత లేకుండా రైతులకు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ యూరియా విషయంపై అనుక్షణం పర్యవేక్షణ చేస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం మంగయ్యమరావుపేటలో గల జనసేన పార్టీ కార్యాలయంలో మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ పాలనలో యూరియా ఎరువులు రైతులకు అందకుండా బ్లాక్ మార్కెట్ చేసేవారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. యూరియా దొరకదని, గవర్నమెంట్ నానో యూరియా అంటుందని, అంచేత అది పెద్దగా ఉపయోగపడదని అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసి రైతాంగాన్ని ఆందోళన పడేలా చేసి ఈ సమస్యను సృష్టించాలని మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా గట్టి ప్రయత్నం జరుగుతుంది. కానీ వాస్తవాలు ఏంటంటే రమారమి గత సంవత్సరం ఇచ్చిందంటే 98% ఆల్రెడీ సప్లై జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఆరోపణ ఎందుకు చేస్తారు? కేవలం రాజకీయ కారణాలు. రైతాంగానికి అంతా కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు కావలసినంత యూరియా లభ్యత ఉంది. ఇదే కాదు, 4000 టన్నులే కాదు, ఇక మీకు ఎంత అవసరం ఉన్నా కూడా సప్లై చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ ప్రభుత్వం, మన శాసనసభ్యులు రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు వారికి ఈ యూరియా సమస్య నుంచి అనుక్షణం కూడా ఇక్కడ నుంచి నివేదిక పంపుతాం. వారి యొక్క సూచనలతోటి జేడీ అగ్రికల్చర్ కానీ ఏడీఏ అగ్రికల్చర్ కానీ మీరు అనుక్షణం కూడా ప్రతి గ్రామాన్ని మానిటర్ చేసి వారి అవసరాలకు సరిపడా కూడా యూరియా సప్లై చేయడం జరిగింది. ఇక్కడ రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ యూరియా ఎటువంటి కొరత లేదు. మీకు ఆఖరి బస్తా వరకు కూడా మీకు సప్లై చేస్తారు. నానో యూరియా మీద కూడా మీరు ఎటువంటి అపోహలు లోను కాకండి. ప్రభుత్వం ఏదైనా ఒక చర్య చేపడితే దాన్ని పూర్తిగా అన్ని విశ్లేషణ చేసి సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఏదైతే అందరికీ ముఖ్యం, ఆరోగ్యానికి ముఖ్యం అన్న ఆలోచనలోనే ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేపడుతుంది. అంచేత దీని మీద అనిదా భావించకండి. యూరియా దొరకదనేటువంటి ఆరోపణ కేవలం రాజకీయ ఆరోపణే. స్పష్టంగా చాలా గత సంవత్సరాల కంటే మీకు ఎక్కువగా కూడా యూరియా ఈ ఏడాది లభించేలా మేము చేస్తామని శాసనసభ్యులు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తున్నారని, అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి రోజున ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడైతే షార్టేజ్ ఉందో అన్నింటినీ కూడా రివ్యూ చేయడం జరిగింది. అంచేత రైతాంగం ఎవరో కూడా దీని మీద ఆందోళన చెందవలసిన పని లేదని, మీకు సమృద్ధిగా యూరియా లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అదేవిధంగా వీళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు, బ్లాక్ మార్కెట్లో యూరియా ఉంటున్నారు. ఇదంతా వీరి సాంప్రదాయం. గతంలో వీరు చేసిన పద్ధతులన్నీ ఇక్కడ అనుసరిస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ రాజకీయ ప్రమేయం మినిమం, అసలు అందులో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది లేదు. ఏదైతే ఆర్ఎస్కేలు కానీ ఏదైతే సొసైటీలు కానీ ఎక్కడ పెట్టినా కూడా చాలా పారదర్శకంగా రైతులందరికీ టోకెన్లు ఇచ్చి ఆ రకంగా పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ రాజకీయ ప్రమేయం కానీ పార్టీ ఇంటర్ఫరెన్స్ కానీ మినిమం. గతంలో వీరు లారీలు లోడ్లు తెచ్చుకొని అమ్మేసుకున్నారు. ఆ రకంగా ఇక్కడ జరుగుతుందని మీరు భ్రమపడుతూ ఇటువంటి ఆరోపణలు మా పార్టీ మీద కానీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వస్థ నారీ శక్తివంతమైన కుటుంబ అభియాన్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కాకినాడ కొండైపాలెం పీహెచ్సి వద్ద కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది. డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో
సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా మనోబలమే భవితను నిర్దేశిస్తుందన్నారు. ఆమె ఆరోగ్యం సమాజ కుటుంబ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ మూక పవన్ కుమార్, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ సిహెచ్ కిరణ్, డిఐఓ డాక్టర్ సుబ్బరాజు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వి అరుణ తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పిఠాపురంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, బాలింతలకు, గర్భిణీలకు దుప్పట్లు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు ఓలటి వెంకటేశ్వరరావు, కర్నీడి తాతయ్యలు, యాళ్ల కృష్ణారావు, అద్దంకి పార్థసారథి, అల్లుబోయిన నందకిషోర్, వానపల్లి రమణ, వేణమ్మ తదితరులు పాల్గొన్నారు. సేవా పట్వాడా అనే 15 రోజుల కార్యక్రమాన్ని పెట్టారు. ఆ 15 రోజుల కార్యక్రమాలు కూడా మేము మొదటి రోజులో భాగంగా స్వచ్ఛ భారత్ చేయడం జరిగింది. తర్వాత మన నరేంద్ర మోదీ గారి పేరున శివాలయంలోకి వెళ్ళి అర్చన చేయించి ఆయన పేరున వేద పండితుల చేత ఆశీర్వచనాలు చెప్పించడం జరిగింది. తదనంతరం మేమందరం కూడా మా యొక్క ఈ సేవా పట్వాడా ఈ కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛ భారత్ కానివ్వండి, ఏ కార్యక్రమం సరే కూడా 15 రోజులు ఆయన పేరున ఆయన యొక్క ఆశీర్వచనాలతో చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రి నందు రోగులందరికీ కూడా దుప్పట్లు, పళ్ళు, బ్రెడ్లో ఇచ్చి వాళ్ళందరితోటి కూడా ముచ్చటించి వాళ్ళ ఆరోగ్య విషయాలు తెలుసుకుని వాళ్ళందరినీ కూడా మన నరేంద్ర మోడీ గారి పేరు చెప్పి ఆయనకి ఆశీస్సులు ఇవ్వమని అడిగి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరితో రోగులందరితో కూడా ఆశీర్వచనాలు వాళ్ళందరినీ కూడా ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా మా టౌన్ అధ్యక్షుల వారు ఈ అందరి కృషితో మా టీం కృషితోటి సక్రమంగా కార్యక్రమం. కరప మండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షురాలు ఎర్రమనేడి పద్మావతి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా నడకుదురు శివాలయంలో నరేంద్ర మోడీ పేరి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జనావళి స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు పుట్ట వీరప్రసాద్ గాంధీ సారథ్యంలో పార్టీ నాయకులు వృద్ధులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుట్ట వీరప్రసాద్ గాంధీ మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వనం నాగబాబు, రెడ్డి రమేష్, నల్ల వెంకటేశ్వరరావు, గోవిందరాజులు, దొంగ వీరబాబు, గోపిశెట్టి సుబ్బలక్ష్మి, అర్ధకట్ల జానమ్మ, రూరల్ అధ్యక్షులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తారీఖు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ జిట్టి విశ్వేశ్వరరావు గారు ఈ కార్యక్రమాలకు కూడా అందరూ కూడా ఒక నలుగురు ప్రజాప్రతినిధులు, మన బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమన్వయంతో సహాయ సహకారాలతో అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు విజయవంతం చేసి మన నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన యొక్క ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మన భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తారని ఈ సందర్భంగా కాకినాడ భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పైన, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పైన సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు బిఎన్ రాజు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా బిఎన్ రాజు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పనిచేస్తుంటే కొందరు చూసి ఓర్వలేక వారిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని చూసి మీరు మాట్లాడండి, అంతేగాని మీరు ఏదో వైసీపీ పార్టీకి కొమ్ము కాసుకుంటూ వాళ్ళు ఇచ్చిన పేమెంట్కి మీరు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి నాయకులు మీరు కించపరచడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే మీరు కావాలని మీరు ట్రోల్ చేస్తున్నారు తప్ప, లేకపోతే మీకు లైక్లు వస్తాయనో, లేకపోతే మీకు మన సోషల్ మాధ్యమంలో మీకు ఏమైనా మార్కులు పడతాయేమో తప్ప, అదే మీరు ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం మీరు వేలేరు చూపడం సరిపోరు తల్లి. ఎందుకంటే ఈ రోజుని మరి దశాబ్ద కాలం ఉన్నటువంటి మీరు మాట్లాడారు కదా, ఉప్పాడలో మరి ఈ యొక్క విపత్తు జరిగిన తర్వాత పట్టించుకోలేదని. ఈ రోజుని పిఠాపురం నియోజకవర్గంలోనూ ఉప్పాడ కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకారులకి గతంలో ఎన్నడూ లేని విధంగా మాత్రం ఈ రోజుని వారికి క్రాప్ హాలిడే పీరియడ్ కింద వారికి కొన్ని మరి వారికి అందించిన కొన్ని
పథకాలు అందించడం జరిగింది. అలాగే మరి ఉప్పాడ కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క వాళ్ళని రిటర్న్ వార్నింగ్లు చేసి వారికి ఈ రోజుని కొంతమంది విశ్లేషకులను పంపించి వారి శాశ్వతమైన పరిష్కారానికి 308 కోట్ల రూపాయలతోటి అంచనాలు వేసుకుంటూ దానికి రిపోర్టు తయారు చేసుకుంటున్నారు. మరి మీరు చెప్పినట్టుగా ఎంటంటే ఏదో 2 లారీలతో రాళ్ళు పోతేనో లేకపోతే 2 రాళ్ళతో ఇసుకపోతేనో మరి ఇటువంటి మాత్రం ఆగిపోతల్లి. కాబట్టి మీరు గత ప్రభుత్వంలో కూడా 5 సంవత్సరాల ప్రభుత్వం మీరు నోరెప్పలేదు. బాగా 5 సంవత్సరాలకు కనీసం ఒక సిమెంట్ బస్తాలో సిమెంట్ కానీ ఒక తారు డబ్బాలో ఒక డబ్బా తారు కానీ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ మాత్రం వేయలేనటువంటి పరిస్థితి మీరు కళ్ళుకు పొడిచినారు సార్. మరి గతంలో 5 సంవత్సరాలు కూడా మీ కళ్ళు అప్పుడు ఏమన్నా కాకులు పడలేదా తల్లి? చెప్పండి అమ్మా. మీరు ప్రతిరోజు అదర్ పార్టీకి మీరు కొమ్ము కాయడానికి మీరు సోషల్ మీడియాలో మీరు చాలా వికరమాట అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చాలా మంచిది కాదు. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిని గౌరవిస్తున్న కొండల పవన్ కళ్యాణ్ గారిని మరి కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారిని మాత్రం వారిపై మరి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం మేము ఊరుకునే జరగదు. ఖబర్దార్, మీరు చాలా జాగ్రత్తగా ఒక మహిళ కాబట్టి మాత్రం మేము చాలా చెప్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఈ రోజు రాష్ట్రం అంతా మాత్రం చాలా దృఢమైన సంకల్పంతో మరి రోడ్లు ఉన్నాయండి, సంక్షేమ పథకాలను మాత్రం అన్ని కూడా జరుగుతున్నాయి. అందు కాబట్టి అలాగే ఉప్పాడ కోస్తాంధ్రలో మాత్రం ఆ యొక్క మత్స్యకారులకి శాశ్వతమైన పరిష్కారం కోసం చాలా దృఢమైన సంకల్పంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందు కాబట్టి మీరు ఈ రోజుని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే కోరుచున్నాము. ఇటువంటి చేస్తే మాత్రం అలాగే మరి మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ రోజుని మీ మీద పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో మాత్రం మీ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దీనిపై వారు మేము చర్యలు తీసుకోవాల్సిన వారిని కోరము. అందు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడని కూడా నేను తెలియజేస్తున్నాను. రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం తిప్పరాజుపాలెం గ్రామానికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కి చెందిన స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందని ఏఐబిఎస్పి నగర సిటీ అధ్యక్షులు దండగి రామ్మోహన్, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు బచ్చుల కామేశ్వరరావు, బాబాసాహెబ్ పేర్కొన్నారు. కాజులూరు మండలం తిప్పరాజుపాలెం గ్రామ పంచాయతీకి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ హాల్ స్థలాన్ని పలువురు కబ్జా చేసి ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని ఏఐబిఎస్పి నగర సిటీ అధ్యక్షులు దండగి రామ్మోహన్, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు బచ్చుల కామేశ్వరరావు, బాబాసాహెబ్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద తిప్పరాజుపాలెం గ్రామస్తులు నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కబ్జా చేసిన వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ కబ్జాదారులు స్థలం ఖాళీ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. తక్షణమే స్థలాన్ని ఖాళీ చేయించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, శ్రీను, సూరిబాబు, చిన్నబాబు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విషయం ఏంటంటే మేము అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ స్థలం కబ్జా చేయడం జరిగిందండి. ఇదే విషయం కోసం మేము గత ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పంచాయతీ నుంచి ఇవన్నీ తిరిగి మేము ఫిర్యాదులు చేసుకుంటూ వచ్చామండి. ఇదే మేరకు మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదని మళ్ళీ కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. 5వ నెలలో కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం వల్ల మాకు నోటీసులు అన్నీ ఇచ్చారండి. ఫైనల్ నోటీస్ వరకు వచ్చిందండి. ఫైనల్ నోటీస్ కూడా ఇచ్చారండి. కానీ ఫైనల్ నోటీస్ ఇచ్చినా కూడా మాకు పంచాయతీ నుంచి సర్పంచ్ కానీ సెక్రటరీ గారు కానీ మాకు ఎటువంటి న్యాయం జరగకుండా మాకు గొడవలు పెట్టి అడ్డంకం కలిగేలా తప్ప మేము కొట్టుకుని చచ్చిపోయేలా చేస్తున్నారు తప్ప కానీ మాకు ఎటువంటి రావట్లేదండి. మా మీద తప్పుడు కేసులు కూడా భరించడానికి కూడా చూస్తున్నారండి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని అక్కడ ఉన్న కొంతమంది కబ్జా చేయడం జరిగింది. ఈ విషయంపై కలెక్టర్ గారిని కలిసినప్పుడు ఆయన కలెక్టర్ గారు కూడా వాళ్ళని ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే అక్కడున్న సెక్రటరీ గారు సహకరించట్లేదు. కాబట్టి ఇది వెంటనే ఇమీడియట్గా అక్కడ సెక్రటరీ గారు దాన్ని ఖాళీ చేయించి వీళ్ళకి ఇచ్చిన వీళ్ళ కమ్యూనిటీలు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మా దగ్గర కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇవి కూడా మేము మీకు పంపిస్తాం. అవసరమైతే అక్కడ మీరు పోలీసులను పెట్టినా సరే అక్కడ ఆ కార్యక్రమం చేయవలసిన అవసరం కోరుతున్నాము. లేదంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. దీనికి సంబంధించి అక్కడ ఎవరైతే ఉన్నారో గ్రామంలో ఆ సెక్రటరీ గారు బాధ్యత వహించాలి. నా పేరు బచ్చల కామేశ్వరరావు, కాకినాడ, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుని. ఆ స్థలాన్ని ఆక్రమించడం జరిగింది. అదే విషయాన్ని గత 2-3 నెలలుగా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా స్పందించి ఆ యొక్క స్థలాన్ని తీసివేయమని తిరిగి వారు యూత్కి అప్పచెప్పమని చెప్పారు. కానీ ఆ గ్రామంలో ఉన్న కొంతమంది సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ కొంతమంది ఇరువురు కూడా దళితులు అవడం వల్ల వాళ్ళ గొడవలు పెట్టి వారు ఆనందం పొందుతున్నారు. ఆ స్థలాన్ని తీయకుండా జాప్యం చేస్తున్నారు. ఈ విషయాన్ని మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర మేము చెప్పడం ఇవ్వడానికి వచ్చిందని ఆ ఊరందరినీ తీసుకుని వచ్చాం. కాబట్టి దయించి కలెక్టర్ గారు ఆ యొక్క స్థలాన్ని ఆయన ఆక్రమించిన వారిని ఆ స్థలాన్ని తీసివేసి ఆ యొక్క యూత్ కమిటీకి ఆ కమిటీలకు సంబంధించిన స్థలాన్ని తిరిగి దళితులకు అప్పచెప్పవలసిందిగా
జిల్లా కలెక్టర్ గారు కోరడం అవుతుంది. అందరికీ జై భీమ్. సమాజ హితం కోసం తనకు వస్తున్న పెన్షన్లో కొంత మొత్తాన్ని పేదల కోసం వెచ్చించడం అభినందనీయమని జిల్లా సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణరాజు పేర్కొన్నారు. రమణపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపురాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బుద్ధరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ సమాజ హితం కోసం తనకు వస్తున్న పెన్షన్లో కొంత మొత్తాన్ని పేదల కోసం వెచ్చిస్తున్న బాపిరాజు అభినందనీయులన్నారు. కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, నిమ్మకాయల వెంకటేశ్వర స్వామి, ఏపీ ధర్మచంద్రరాజు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఇటువంటి పేద ప్రజలకి సహకారాలు అందించాలని అడబాల ట్రస్ట్ ద్వారా మరి ప్రతినిత్యం ఏ కార్యక్రమం జరిగినా సరే వారి రావడం, వారి తోచిన సహాయం చేయడం అభినందనీయం. మరి ఈయన ముఖ్యంగా సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్లో ప్రముఖ సభ్యులుగా ఉండి ప్రతి విషయంలో కూడా అడబాల ట్రస్ట్కు అండదండగా ఉండడం, మరి పేద ప్రజలకు సహకారాలు అందించడం, దీర్ఘ రోజుగస్తులకు అందరికీ కూడా ప్రతి శనివారం కూడా మరి ఇవ్వడం కూడా చాలా అభినందనీయం. అటువంటి వారిని చూసైనా సరే మిగిలిన సభ్యులందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో భాగం పంచుకోవాలని, ఆ భగవంతుడు వారికి ఆయురాగ్యాలు కలుగజేసి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. తహసీల్దార్గా పనిచేసినటువంటి మన రేలంగి బాపిరాజు గారు వారికి ప్రతి నెల కూడా మానవతా దృష్టితో ఆయనకు వచ్చేటటువంటి పెన్షన్లో ఇంత భాగమైనటువంటి కేటాయించి ఉన్నతమైనటువంటి విలువలు, ఉన్నతమైన ఆలోచనలతో ఆయన చేసేటటువంటి ఈ సేవా కార్యక్రమం అడబాల ట్రస్ట్ ద్వారా నిర్వహించడం, అదేవిధంగా వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నప్పుడే వ్యవస్థలో మంచిగా జీవించడానికి తగిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి చేసేటటువంటి సేవలో అడబాల ట్రస్ట్ చేసేటటువంటి సేవకి మన బాపిరాజు గారు అందించేటటువంటి సహకారం ఎంతో మరువలేనటువంటిది. అలాంటి సహకారం అందించినటువంటి బాపిరాజు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కాకినాడ సచికాంత్ నగర్ లో కాలనీ వాసులు అనుమతి లేకుండా కాలనీ సభ్యుడు తన ఇంటిపై సెల్ టవర్ ను నిర్మించారు. కాలనీలో ఏర్పాటు చేసిన సెల్ టవర్ తొలగించాలని వారంతా ఆందోళనకు దిగారు. పర్యావరణానికి హాని కలిగించే సెల్ టవర్ అక్కడి నుండి తొలగించి తమ ఆరోగ్యాలను కాపాడాలని వారు కోరుకుంటున్నారు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ తమ కాలనీ వాసులు అనుమతి లేకుండా నిర్మించిన సెల్ టవర్ ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది ఒక ప్రశాంతమైన ఇదండి. సౌజన్యనగర్, శశికాంత్ అందరూ ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం. మాకు ఇటువంటి బాధ వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఫేస్ చేసుకుంటున్నాం. తట్టుకోవడం మాకు చాలా కష్టమైపోతుంది. ఈ బాధని దుఃఖం వస్తుంది మాకు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం, మా ప్రాణానికి సంబంధించిన విషయం. కనుక అధికారులు, కలెక్టర్లు, అధికారులు, నాయకులు, మా గోడు, మా పిల్లల స్టూడెంట్స్ గోడు, టీచర్స్ గోడు, వృద్ధుల గోడు అందరూ తెలుసుకొని మా మీద దయదలచి మా ప్రాణాలను కాపాడుతారని, ఈ ప్రమాదకరమైన ఈ సెల్ టవర్ని తీసివేస్తారని మేము ఆశిస్తున్నామండి. మేము ఎందుకంటే ఇది చెప్తున్నాను కదండి, స్కూల్ జోను, రిటైర్డ్ పీపుల్ ఉంటున్నాము, ప్రశాంతమైన స్థలం ఇది. ఈ స్థలంలో మరి ఎందుకు ఇలా ప్రాబ్లం వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో మీకు అందరికీ తెలిసిన విషయమే. కనుక మీరు దయచేసి మా స్కూల్ పిల్లల్ని, మమ్మల్ని, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఈ సెల్ టవర్ లేకుండా చేయాలని చేతులు ఎత్తి నమస్కరిస్తూ దుఃఖంతో మీకు చెప్పు. సో అలాంటిది ఇప్పుడు మా రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి సెల్ టవర్ నిర్మించారు. ఇక్కడ సాయంత్రం అయితే వృద్ధులు పార్కులోకి వస్తూ ఉంటారు, అలాగే పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు. చాలా ఆరోగ్యానికి చాలా హానికరమైనటువంటి రేసెస్ ఈ సెల్ టవర్స్ ద్వారా వస్తున్నాయి. కాబట్టి వెంటనే దీన్ని తొలగించాల్సిందిగా అధికారులు, తర్వాత గౌరవ కలెక్టర్ వారు, మరి ప్రభుత్వాన్ని మేము అర్థిస్తూ ఉన్నాం. కనుక వెంటనే దీన్ని తొలగించాల్సిందిగా, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతూ ఉన్నానండి. అందరి తరపున మేము తీవ్రంగా ఈ సెల్ టవర్ని ఖండిస్తున్నాం. వెంటనే తొలగించాలి. సెల్ టవర్ అనేది రేడియేషన్ ప్రాబ్లం తోటి పర్యావరణానికి అన్నిటికీ కూడా చాలా హాని కలిగిస్తుంది. అందులోనూ ఈ పిల్లలు స్కూల్ జోన్ అవటం, ఇవన్నీ అవటం వల్ల కూడా బాగా పిల్లలకి అది కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుచేత మేము కోరేది ఏంటంటే, మా కాలనీ వాసులు, శశికాంత్ నగర్ మరియు సౌజన్య నగర్ కాలనీ వాసుల తరఫున మేము కోరుకునేది ఏంటంటే, ఈ ప్రభుత్వం అలాగే కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేయవలసిందిగా మేము అర్థిస్తాం. ఎవరున్న బిల్డింగ్ ఓనర్ని, వాళ్ళతో ఎయిర్టెల్ వాళ్ళతో నేను అగ్రిమెంట్ సైన్ చేశాను.
వాళ్ళని పబ్లిక్ ఒపీనియన్ కూడా ఉందా అంటే ఉందని చెప్పేసి అన్నారు. అయితే పబ్లిక్ ఇప్పుడు ఎంత మాత్రం ఒప్పుకోరు అని చెప్పి అంటున్నారండి. నేను పబ్లిక్తోనే ఉన్నాను. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ మై పబ్లిక్ అండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ సౌజన్య నగర్, శశికాంత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తూ వాళ్ళతో నేను ఏకీభవిస్తున్నానండి. దయచేసి మా పబ్లిక్ ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇచ్చి సమస్యను పరిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న బ్రాహ్మణుల కోసం కాకినాడ రామారావుపేటలో శ్రీ గాయత్రి ఆర్ష సేవ పరిషత్ బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రముఖ సిద్ధాంతి డాక్టర్ సరిపల్లి శ్రీరామచంద్రమూర్తి పివిఎస్ మూర్తి తెలిపారు. శ్రీ గాయత్రి ఆర్ష సేవ పరిషత్ బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుండి కాకినాడ రామారావుపేటలో శ్రీ గాయత్రి ఆర్ష సేవ పరిషత్ బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం అందుబాటులో ఉంటుందన్నారు. కాకినాడ పరిసర ప్రాంత బ్రాహ్మణులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్నారు. ఈ విశ్వాసనామ సంవత్సర ఆశ్వయుజ పాడ్యమి సోమవారం అనగా 22/9/25వ తేదీన సాయంత్రం 5:25 ప్రారంభించుటకు పెద్దలచే నిశ్చయింపబడింది. ఈ కేంద్రం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడుతుంది. సదరు వధువుల బయటలను ఈ చిరునామాకు సంప్రదించుగా కోరుతున్నాము. ఆర్గనైజర్ పివిఎస్ మూర్తి 9441767318. నా సెల్ నెంబరు మళ్ళీ నోట్ చేసుకోండి, 9441767318. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయడం కోరుతున్నాం. శ్రీ గాయత్రి ఆర్ష సేవ పరిషత్ పేరు మీద వధూవరుల వివాహ వేదికలు అనేక నిర్వహించడం జరిగింది. పరస్పర అవగాహనతో అనేక వివాహాలు చేసుకుని వారు పిల్లాపాపలతో చాలా ఆనందంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ ఆశ్వయుజ మాసం మొదటి రోజున కాకినాడ రామారావుపేటలో మరి నిత్యము కూడా అందుబాటులో ఉండే విధంగా బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం ప్రారంభమవుతోంది. ఆ వివరాలని ఆ సంస్థ ఆర్గనైజర్ డాక్టర్ పివిఎస్ మూర్తి గారు తెలియజేస్తారు. కాకినాడ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు పురస్కరించుకున్న ఆలయంలో చిన్నారులకు పలు పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆలయ చైర్మన్ వెత్స మురళి అధ్యక్షత వహించగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రముఖ్ బిక్కిన రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిక్కిన రాజు మాట్లాడుతూ చిన్నారులకు మన సనాతన హిందూ ధర్మం పట్ల అవగాహన కల్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు, ఎంవీఆర్ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన దేశం ఉజ్వల భవిష్యత్తు ఇంకా అధికారంలో ఉండదన్నమాట. గురుస్థానంలో ఉంది మన దేశం, ఇప్పటికీ కూడా గురుస్థానంలో ఉంది. దాన్ని చెడగొట్టడానికి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అవన్నీ గమనించి మనం అందరం ఇప్పటికైనా మేల్కోవాలి. మన ధర్మం కోసం ఏం చేస్తున్నాం, మన పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నాం అని తెలుసుకున్నాడే మన ధర్మం నిలబడుతుంది. నేను, నా కుటుంబం, నా వ్యాపారం అని ఏనాడైతే అనుకున్నా బయట పట్టించుకోలేదు. వాళ్ళు ఉధృతంగా మీ మీదకి వస్తున్నారు, దాడులు జరుగుతున్నాయి. ఆలయాల్లో కొన్ని ఆలయాలు తగలబెట్టేస్తున్నారు. ఎవరంటే పిచ్చోడు చేశాడు అంటున్నారు. అంతర్వేదిలో రథం తగలబెట్టారు, దొరకలేదు. ఎవరంటే పిచ్చోడు తగలబెట్టాడు అన్నారు. అంటే వాళ్ళందరూ పిచ్చోళ్ళగా తగలబెట్టే వాళ్ళందరూ హిందూ దేవతలు, హిందూ ఆలయాలు కనపడే వాళ్ళ పిచ్చోడికి చర్చిలు మసీదులు కనపడవా? ఏమవుతుంది మన ధర్మం? మనం అంతా కలిసికట్టుగా లేకపోవడం వల్లే ఇదంతా. మనందరూ తిరుగుబాటు చేస్తే ఏం చేస్తున్నాడు అంతానే ప్రభుత్వాలన్నీ దిగొస్తే. కాకినాడ జిల్లాలో రేషన్ డీలర్స్ వద్ద ఉన్న స్మార్ట్ రైస్ కార్డులను సచివాలయ సిబ్బందికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అందించడం జరుగుతుందని రేషన్ డీలర్స్ సంఘ నాయకులు టి గాంధీ తెలిపారు. రేషన్ డీలర్స్ సమస్యలపై సంఘం సభ్యులు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. అనంతరం సంఘం సభ్యులు గాంధీ మీడియాతో మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రేషన్ డీలర్స్ వద్ద మిగిలి ఉన్న స్మార్ట్ రైస్ కార్డులను సచివాలయ అడ్మిన్లకు అందించడం జరుగుతుందని వివరించారు. జేసీని కలిసిన వారిలో సంఘం సభ్యులు ఎన్ వెంకటేశ్వరరావు, ఎస్ రాంబాబు, కె కృష్ణ, ఏ శ్రీను, కె వీరబాబు తదితరులు ఉన్నారు. 16వ తారీఖు నుంచి మా దగ్గరికి ఎవరో రారు. ప్రజలకు ఒక అలవాటు ఉంది. 15 తారీఖునే ప్రభుత్వం రేషన్ ఇస్తుందన్న అందరికీ కూడా తెలుసు. దాని మీద మాకు ఈ రోజు నుంచి ఎవరో రారు. కాబట్టి ఈ రోజు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కాకినాడ జిల్లా తరఫున మన డీలర్ల సంఘం వెళ్ళి జేసీ గారిని కలవడం జరిగింది. జేసీ గారితో వివరాలన్నీ చెప్పడం జరిగింది. అర్బన్ ఏరియాలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. రేషన్ కార్డు ఎవరి దగ్గర ఉందో ఏమీ తెలియక వరిగాపులు వేస్తున్నారు డిపోల దగ్గర అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వెంటనే నేను
ఇక్కడి నుంచి 15వ తారీఖు నుంచి కానీ 16వ తారీఖు నుంచి కానీ మీరు సచివాలయం సిబ్బందికి మీరు పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు అన్ని కార్డు నెంబర్ నోట్ చేసుకుని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా వాళ్ళ చేత కాగితం రాయించుకుని హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఏ కార్డు పోయినా డీలర్కే సంబంధం అని చెప్పేసి మాకు కూడా హెచ్చరిక జారీ చేశారు. అంచేత రేపు నుంచి వెంటనే ఈసీలో పెట్టి ఇది రేపు నుంచే మీకు అమలు చేస్తానని చెప్పేసి జేసీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన చేత జిల్లాలో ఉన్నటువంటి రేషన్ డీలర్లందరూ కూడా రేపు నుంచి ఎవరైతే సిబ్బంది మీ దగ్గరికి వచ్చారో పూర్తి స్థాయిలో మీరు రికార్డెడ్గా తీసుకుని ఖచ్చితమైనటువంటి కార్డు నెంబర్లు వేసుకుని మీరు జెరాక్స్ తీసుకుని వాళ్ళకు జెరాక్స్ ఇచ్చి పంపిణీ చేసిన ఏదైనా మిగిలిపోయిన ఉన్నట్టయితే డోర్ డెలివరీ ఇవ్వాల్సినవి ఉన్నాయని ఉంటే డోర్ డెలివరీ అప్పుడు ఇద్దాం. అప్పుడు దాకా కూడా మనం ఎవరు ఇది పంపిణీ విధానంలో మనం పాల్గొన అక్కర్లేదు. సచివాలయం సిబ్బంది పాల్గొంటారు. ఏదైనా విషయం ఉన్నట్టయితే ఎక్కడ రాకపోయినట్టయితే మీ నాయకులతో తెలియపరిస్తే మళ్ళీ ఈ విషయాన్ని మేము జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇచ్చారు కానీ డీలర్స్ సప్లై చేయమన్నారండి. కానీ రేషన్ కూడా మమ్మల్ని ఇమ్మన్నారు కనుక రేషన్ తోటి పాటు ఈ కార్డులు కూడా ఇప్పుడు దాకా చేసాం. చాలా కష్టతరమైంది, చాలా ఇబ్బంది పడుతున్నామండి. తర్వాత ఏ కార్డు ఎక్కడుందో కూడా కొంతమందికి వాళ్ళకి తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు కూడానండి. అందుకని జేసీ గారి దగ్గరికి మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వారు ఏంటంటే సచివాలయం ద్వారా ఉన్న 30% 40% ఉంటే అక్కడ ఇప్పిస్తామని చెప్పేసి మాకు చెప్పారు. మేము ఇప్పుడే వెళ్ళి కలిసి వచ్చామండి. కానీ ఈ రకంగా చేస్తే ఇబ్బందులు గురవుతున్నామండి. బాగా అర్బన్లో బాగా ఎక్కువగా ఉన్నాయండి. విలేజ్లో మాత్రం బాగానే చేసాం, కానీ విలేజ్లో బాగానే అవుతున్నాయి. కానీ టౌన్లో ఏ కార్డు ఎక్కడ ఉందో తెలియట్లేదండి. దాని గురించి ఇప్పుడు ఈ మా ఆఫీసర్లు దీని మీద శ్రద్ధ పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమీక్ష సమావేశం అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జంగా బాబురావు అధ్యక్షతన జరిగింది. కాకినాడ ఎన్జీఓ హోంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం పాల్గొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక ఎన్జీఓ భవన్లో నిర్వహించారు. అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జంగా బాబురావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం పాల్గొన్నారు. ముందుగా పలువురు సభ్యులు మాట్లాడుతూ సంఘం బలోపేతం, సభ్యుల సంక్షేమానికి సంబంధించి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం మాట్లాడుతూ ఏ సంఘానికైనా ఐకమత్యమే బలమని, రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ సభ్యులందరూ ఐకమత్యంగా ఉంటూ సంఘాన్ని పటిష్టపరచుకోవాలని సూచించారు. జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్స్ అధ్యక్షుడు జంగా బాబురావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. సభ్యులకు ఎటువంటి సమస్య వచ్చినా దానిని పరిష్కరించేందుకు అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. అనంతరం ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి డి చంద్రరావు, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, రిటైర్డ్ డీడీలు చంద్రమూర్తి, అప్పారావు, ధనంజయరావు, విశ్రాంత జిల్లా సంక్షేమ అధికారులు డేవిడ్ రాజు, గణపతి, సత్య రమేష్, విశ్రాంత సంక్షేమ అధికారులు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సుబ్బారావు, సుభాకర్, గంగాధరం, సంక్షేమ శాఖ మాజీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళా నమస్తే సార్ అని చేయి పైకెత్తి పరిస్థితి మాది. కాబట్టి మేమంతా కూడా కనీసం 30-40 సంవత్సరాలు కలిసి పనిచేసాం. కానీ మా సంఘానికి ఒకటే ప్రత్యేకత, జాయింట్ డైరెక్టర్ దగ్గర నుంచి కింద హెచ్డబ్ల్యూ వరకు కూడా ఈ సంఘంలో సభ్యులు, డిప్యూటీ డైరెక్టర్, డిఎస్డబ్ల్యూ, ఏఎస్డబ్ల్యూ, హెచ్డబ్ల్యూ, లాస్ట్ క్యాడర్ అంతవరకు కూడా దీంట్లో సభ్యులు. మేము అందరి సంక్షేమం కోరి ఈ సంఘాన్ని పెట్టాం. ఈ సంఘం దృష్ట్యా ఎవరికి ఏ ఆపద జరిగినా మేము తప్పనిసరిగా దీన్ని ఆ సమస్యని పరిష్కరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నాం సంఘం ద్వారా. కాబట్టి మీ అందరి సహకారం మాకు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మా అప్పారావు గారు, ఆయన డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు శ్రీకాకుళం. అదేవిధంగా చంద్రమూర్తి గారు చిత్తూరులో డీడీగా రిటైర్ అయ్యారు. అదేవిధంగా ధనంజయ్ గారు, ఆయన మరి డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. అదేవిధంగా డిఎస్డబ్ల్యూగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నాం. అందరం కూడా కేవలం మా మధ్యని యొక్క తత్సంబంధాన్ని అభివృద్ధి చేయడం కోసమే ఒకరికొకళ్ళు కలిసి అన్నదమ్ములాగా కుటుంబంలాగా ఉండడమే దీని ముఖ్య ఆశయం. ఎవరన్నా సర్వీస్ చేసి ఎవరన్నా ఇంకా పెన్షన్స్ అయ్యి సెటిల్ కాకుండా ఉన్నట్లయితే సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ సంప్రదించి వాళ్ళ యొక్క సమస్యని పూర్తి పరిష్కారం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. మళ్ళా మనం ఎక్కడో ఎక్కిన ఒక ఫంక్షన్లో పెట్టి
మీ యొక్క సమస్యలు ఏమున్నాయి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈహెచ్ఎస్ మీద ఉన్నటువంటి దాని మీద కొన్ని నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందువలన మీ సభ్యులు ఎవరైనా సరే మా స్టేట్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ని సంప్రదించి ఆ డాక్టర్తో మాట్లాడబట్టి మేము ముందుకు వస్తామని, అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి మా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి దాంట్లో కూడా కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. అంటే ఆ బిల్డింగ్ ఎట్లాగా 50 సంవత్సరాలు నిలబెట్టగలిగాము అన్నది విషయం తెలియాలి. కాబట్టి ఇప్పుడు అందులో మీ సభ్యులైనటువంటి శాస్త్రి గారు కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. అది మెయిన్ ఏంటంటే మాకు ఆ పూర్వచరిత్ర మాకు తెలియదు. ఇప్పుడు శాస్త్రి గారితో ఉండేటువంటి ఆ బిల్డింగ్ సంబంధించి కూడా విషయాలు తీసుకొని సాగునీరు జ్ఞాపకాల పుస్తకంగా రిలీజ్ చేయాలని చెప్పినట్టు మేము అనుకున్నాం. కానీ వెంకయ్యనాయుడు గారు ఓపెన్ మీటింగ్లో అయితే నేను రావడం కష్టమని చెప్పడంతో జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో, అదేవిధంగా మన రాజ్యసభ మెంబర్లతో, ఎమ్మెల్యేలతో ఆ గుర్తు కాకుండా ముఖ్యంగా అమరాలిషి గారు, మన చిన్నకంఠారి చంద్రశేఖర్ గారు వాళ్ళు విడిపెట్టడం చేయించాలని ఉద్దేశం చేయాలని మేము అనుకున్నాం. అందువలన ఇదే ఆహ్వానంతో మీ సభ్యులందరికీ మరొకసారి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రపంచపు తొలి వాస్తు శిల్పిగా సృష్టికర్తగా శ్రీ విరాట్ విశ్వకర్మకు గుర్తింపు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. పేదల పెన్నిధి సీఎం రిలీఫ్ ఫండ్. లబ్ధిదారులకు చెక్కులను అందించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. కరప మండల పరిషత్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే నానాజీ వెల్లడి. బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.